మామూలుగా లేదు కంఠం అసలు. అమ్మ నా దిష్టి తగులుతుంది మీకు. అమ్మ మాట్లాడమ్మా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. చాలా సంతోషంగా ఉంది. మరి మన ముద్దుల మామయ్య మంగమ్మ గారి మనవడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసులు, సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించిన మన హిందూపురం శాసన సభ్యులు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన బాలయ్య బాబు గారికి, అదేవిధంగా మేడం వసుంధర మేడం గారికి, అదేవిధంగా కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి, మరి ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారికి, జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప గారికి, పల్లె సింధూరారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి, మరి మన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన హిందూపురం నాయకులకు, మరి బాలయ్య గారి ఫ్యాన్స్కి, మరి నా సోదరి మన అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా బాలయ్య అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు, ప్రపంచమంతా వైబ్రేషన్ వచ్చేది. జై బాలయ్య అంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. మరి ఈరోజు అవార్డులకే ఒక కళ తీసుకొచ్చారు మన బాలయ్య బాబు గారు. ఏ అవార్డు ఇచ్చినా అక్క చెప్పినట్లు అది తక్కువే. ఒక రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మానవ సేవ కావచ్చు, దైవ భక్తిలో కావచ్చు, మన బాలయ్యకు సాటి లేరని మన బాలయ్య బాబు గారు నిరూపించుకున్నారన్న విషయం మీకు తెలియజేస్తూ, మనం నిజంగా చాలా అదృష్టవంతులం. యుగ పురుషుడు ఆజానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన హిందూపూర్ నుంచినే సీఎం అయ్యారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ వారసులు మూడోసారి ముచ్చటగా మన బాలయ్య బాబు గారు ఇక్కడ శాసనసభ్యులు కావడం మాకందరికీ ధైర్యం, మనోబలమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకొని దూరంగా వెళ్తే, సవితమ్మ ఇట్రా, మా హిందూపూర్కి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ, మనం పరిశ్రమలు తీసుకురావాలి. ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో, హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు, రాజకీయ నాయకుడిగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి కనిపిస్తుంది అంటే మరి మన బాలయ్య బాబు గారు కాదా? ఇక్కడ మార్కెట్ యార్డ్ ఎవరు చేశారు, హాస్పిటల్ ఎవరు చేశారు, సీసీ రోడ్లు ఎవరు చేశారు, సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టింది మన బాలయ్య గారు కాదా? మరి అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రజల్ని గాలి కొదిలేసింది, హాస్పిటల్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అంటే సొంత నిధులతో మరి ఒక మొబైల్ హాస్పిటల్ కూడా పెట్టిన ఘనత మన బాలయ్య బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం అభివృద్ధికి దాచుకోవడం అయితే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. నేనేమో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పెద్దల ఆశీర్వాదంతో అయ్యాను. మరి టేక్లోడ్ అన్న నందమూరి రామారావు గారు యుగ పురుషుడు ఆజానుభావుడు ప్రారంభించిన టేక్లోడ్ స్కూల్కి వెళ్ళాను. సార్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడుగు బడిహీన వర్గాల పిల్లల్ని గాలి కొదిలేసింది సార్ అని చెప్పగానే, ఏమైంది సవితమ్మ అన్నారు. సార్ 5 ఏళ్ళు గాలి కొదిలేశారు సార్ అంటే ఇమ్మీడియట్గా 60 లక్షల రూపాయలతో మొత్తం మరమ్మతులు చేపించిన ఘనత మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి రాగానే ఆల్రెడీ అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి. ఇంకొక 6 నెలలుంటే హిందూపూర్లో రోడ్ వేద్దామన్నా కూడా కనిపించదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క సేవాపరంగా, ఒక పక్క నటన పరంగా కుటుంబ సభ్యులతో ఎవరైనా సినిమా చూడాలా అనుకుంటే అది మన బాలయ్య బాబు గారి సినిమానే చూడొచ్చు అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సినిమా హీరోలు చాలామంది ఉంటారు, డైలాగ్ డెలివరీ అందరికీ రాదు. అది ఏ డైలాగ్ అయినా మన బాలయ్య బాబు గారే చెప్పగలరని ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన రాయలసీమకు
ఎడారిగా మాడిపోతుందని తెలుసుకొని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మన అపర భగీరథుడు ఈరోజు నిజంగానే భగీరథ జయంతి. మన అపర భగీరథుడు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు గొల్లపల్లికి తీసుకొస్తే హిందూపూర్ ప్రజలకు దాహాన్ని తీర్చిన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే నిజంగానే హిందూపూర్ ప్రజలు చూసినట్లే ఉంది నాకైతే. మరి నిజంగానే 300 కోట్లతో డాకు మహారాజ్కి ప్రత్యక్షంగా కనిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత సార్ మేము నిజంగా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మీతో పాటు మేము ఉండడం మా పూర్వజన్మ శుక్రం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకపోతే బడుగు బడిహీన వర్గాలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిందే. మరి ఆ పార్టీలో కూడా మాకందరికీ అవకాశం కల్పించడం నిజంగా చాలా గొప్పగా ఉంది సార్. మరి మీరు ఇన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే ఒక శక్తి ఉంది సార్. ఆ శక్తి మా పురంధేశ్వరి మా వసుంధర మేడం గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మేడం గారు కూడా నియోజకవర్గంలో అప్పుడప్పుడు పరిశీలిస్తూ మీ వెంటంటూ మీ భుజం తట్టి ఈరోజు మీరు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే మా వసుంధర మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా హిందూపురం సోదరులకు మరి మా బాలయ్య గారి ఫ్యాన్స్కు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య బాబు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే ఈ నీళ్ళల్లో ఆ పవర్ అంటారా? ఆ గొంతుకలేంటి అసలు మాట్లాడుతుంటే నాకు చెవులు ఛన్ ఘన్ 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 అని అయ్యో బాబు గుడి గంట కొట్టినట్టుగానే ఉంది ఇద్దరు గొంతుకలు.